శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 47 48 నిశ్చింతా నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని 160వ నామము ఓం నిశ్చింతాయే నమః. ఎట్టి సందేహాలు కలతలు లేని అంటే నిశ్చింతగా ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం నిరహంకారాయ నమః అంటే సాత్విక రాజసిక తామసిక అహంకార రహితురాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 161వ నామానికి అర్థము. ఓం నిర్మోహాయ నమః అంటే మోహరహితురాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే 163వ నామము ఓం మోహనాశిన్యై నమః అంటే భక్తుల మోహాన్ని నాశనం చేసేటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే 164వ నామము ఓం నిర్మమాయై నమః మమకార రహితురాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. లలితాంబకు నేను అనే అహంకారం లేని కారణంగా నాది అనే మమకారం కూడా దేని పట్ల లేదు. 165వ నామము ఓం మమతాహంత్రే నమః అంటే భక్తుల మమకారాన్ని నాది అనే భావనను నశింపజేసేటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 166వ నామము ఓం నిష్పాపాయే నమః పాపరహితురాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 167వ నామము ఓం పాపనాశిన్యై నమః అంటే భక్తుల పాపాలను నశింపజేసేటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 47వ శ్లోకానికి అర్థము. శ్లోకం 48 నిష్క్రోధ క్రోధ సమనే నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశిని. ఓం నిష్క్రోధాయే నమః క్రోధరహితురాలైనటువంటి అంటే ద్వేషం లేనిదైన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 169వ నామము ఓం క్రోధ సమన్యై నమః భక్తుల క్రోధాన్ని నశింపజేసేటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఓం నిర్లోభాయే నమః అంటే లోభగుణం లేనిదైన తల్లికి నా నమస్కారములు అని ఈ నామానికి అర్థము. అలాగే 171వ నామము ఓం లోభనాశిన్యై నమః అంటే భక్తులలోని లోభగుణాన్ని నశింపజేసేటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఓం నిస్సంశయాయ నమః సందేహరహితురాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని 172వ నామానికి అర్థము. 173వ నామము ఓం సంశయఘ్నే నమః భక్తుల సంశయాలను రూపుమాపే తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క నామానికి అర్థము. 174వ నామము ఓం నిర్భవాయే నమః భవ అంటే పుట్టుక రహితురాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 175వ నామము ఓం భవనాశిన్యై నమః అంటే భక్తుల సంసార చక్ర భవనము అంటే చావు పుట్టుకల నుండి తప్పించేటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 175వ నామానికి అర్థము. ఇక్కడతో 48 శ్లోకాలు పూర్తయ్యాయి. తదుపరి శ్లోకంలో దాని అర్థము మరి ఒక వీడియోలో చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి, లైక్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.